అండ్ ప్రభాస్ గారికి ఇంకొక సినిమా ఫౌజీ గురించి ఏంటి మీ రోల్ ఏముండబోతుంది? నేను చేయాల్సింది చేయలేదు. ఏ నేను 100 గుళ్ళ పూజారిని, అది 2 years డేట్స్ అడిగారు. అందులో 2 yearsలో కాంక్రీట్గా ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు, ఆన్ అండ్ ఆఫ్లో ఉండొచ్చు అన్న పాయింట్ చెప్పారు. నాకు పర్టికులర్గా ఎంత పేరు వస్తుందో తెలియదు ఆ రోల్ చేస్తే, నేను ఫిక్స్ అయ్యి ఐ సెడ్ నో. కానీ మీకు మంచి ఫ్రెండ్ ఫస్ట్ నుంచి అందుకే ఓపెన్గా చెప్పాను. ఏమనలేదా? ఏమంటారు, అది చేస్తే బాగుండేది అన్నారు. కరెక్టే, ఇన్ని పనుల మధ్యలో అది అవ్వదేమో అని చెప్పి. క్యారెక్టర్ చేయలేదు, బట్ ఓకే ఏదైనా రైటింగ్ ఆరల్స్ ఏదైనా ఇన్వాల్వ్ అవ్వడం. రైటింగ్ నేను అడిగాను, హను ఇవ్వలేదు. హను ఇవ్వలేదా? ఓకే, హను అన్న ఇవ్వలేదు. మరి నేను ఏం చేయను? నేను అడిగాను, నోరు తెచ్చి అడిగాను ఈ సినిమాకి, ఏ ప్రభాస్ సినిమా కదా అని. సో ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. హీస్ డూయింగ్ ఆన్ ఓనా, అంటే తానే చేసుకుంటున్నారా? ఐ డోంట్ నో. అంటే నేను జనరల్లీ నాకు తెలిసిన యాక్చువల్లీ మీరు రోల్ చేయట్లేదు ఫౌజీ సినిమాలో అని చెప్పి అని, బట్ రైటింగ్ పరంగా ఏదైనా మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫ్రెండ్? ఖచ్చితంగా నాకు రాయడం ఇష్టమే. ఇప్పుడు తన ద్వారా పరిచయమైన రాహుల్కి నేను ఇప్పుడు రాస్తున్నాను కదా. అవునవును, అందరూ రాక్షసి నుంచే కదా. సో అదే ఏమో తనకి ఇంకెవరి చేత ఇంట్రెస్టింగ్గా రాయించుకోవాలని అనుకుందేమో, తప్పలేదు కదా. బట్ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకోలేకపోయారు? అంటే మేబీ ఆ పీరియాడిక్ టైం ఉందా? ఒక్క నిమిషం చెప్తాను. బేసిక్గా ఇప్పుడు నేను ఎన్ని పనులు చేస్తున్నాను లిస్ట్ వేద్దామా ఊరికే? నేను ఇప్పుడే చెప్పాను వరుస పెట్టి, నేనే చెప్పాను సింగింగ్ అదే సినిమాలే చెప్తాం వరుస పెట్టి. ఇప్పుడు ఎల్ఐకే ఉంది, పరాశక్తి ఉంది, 2 స్టేట్ సినిమాలు ఉన్నాయి, 2 రిలీజ్కి ఉన్నాయి, 2 షూటింగ్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు కాంక్రీట్గా 2 years ఇచ్చేయడం అన్నది నాకు కరెక్ట్ కాదేమో అనిపించింది. నా ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి కూడా అది కరెక్ట్ కాదేమో అనిపించింది. బేసిక్గా మిగతా వర్క్స్ డిస్టర్బ్ అన్ని దేర్ వోంట్ బి ఏ బ్యాలెన్స్ నా పరంగా, అందుకనే. సో ఐ రియలీ మిస్ దాట్. మీకు తెలుసా అన్న ఇప్పుడు, అంటే మీరు క్యారెక్టర్ యాక్చువల్లీ మీరు మిస్ చేసుకున్నారని అన్నారు, అదే చేయట్లేదు అన్నారు కాబట్టి దాని స్టోరీ రిలేటెడ్ ఏమైనా తెలుసా మీకు? అది ఎలా ఉండబోతుంది సినిమా అనేది? ఆ ఒక్క పోర్షన్కి చెప్పారు నాకేంటో ఎలా ఉండబోతుంది, ఏంటి మీ క్యారెక్టర్ రోల్ ఆర్క్ ఏంటి? హను ఇస్ అ గ్రేట్ రైటర్, గ్రేట్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అద్భుతంగా చేస్తారు, అన్ని బాగుంటాయి, నేను లేను అందులో, అంతే పాయింట్. సో స్పిరిట్ ఫౌజీలో మీరైతే యాజ్ ఆఫ్ నో లేదు, ఫ్యూచర్ అయితే ఉండదు ప్రభాస్ గారి సినిమాలు కాబట్టి అంటారు. అంతే, ప్రభాస్ చాలా ఇష్టం కానీ నాకు ఉండాలేమో అదృష్టం. వర్క్ చేస్తారు ఇప్పటివరకు ఏమైనా ప్రభాస్ గారు? లేదండి, ఏ సినిమాకి వర్క్ చేయలేదు ఇప్పటిదాకా లేదు. సూన్ చేయబోతున్నారని నేనైతే బిలీవ్ చేస్తాను గట్టిగా.